హైదరాబాద్ టెక్ మహీంద్రా వర్సిటీలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. కిలోన్నర గంజాయి 47 గ్రాముల ఓజీ వెడ్ స్వాధీనం చేసుకున్నారు. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్ అని వచ్చింది. మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో టెక్ మహీంద్రా వర్సిటీలో తనిఖీలు చేశారు. టెక్ మహీంద్రా వర్సిటీలో ప్రధానంగా నార్కోటిక్ డ్రగ్స్ కి సంబంధించిన తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అప్డేట్స్ క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు సోదాలు చేసినటువంటి సమయంలో అక్కడ విద్యార్థులు డ్రగ్స్ గంజాయి సేవిస్తున్నట్టు ఇప్పటికే గుర్తించడం జరిగింది. దాదాపు 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే మల్నాడు రెస్టారెంట్ యజమాని కేసులో విచారణ చేసే కొద్దీ చాలా కొత్త అంశాలు కూడా బయటపడినటువంటి నేపథ్యంలో మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చినటువంటి సమాచారంతో మహీంద్రా యూనివర్సిటీలో సోదాలు చేసినటువంటి సమయంలో అక్కడ గంజాయితో పాటు 47 గ్రాముల ఓజీవీడి స్వాధీనం చేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా వీళ్ళు పబ్బుల్లోకి వెళ్లి ఈ పార్టీలు చేసుకున్నారు. ముఖ్యంగా గోవా నుంచి కూడా డ్రగ్స్ ను తెప్పించి ఈ పబ్బుల్లో కూడా ఈ విద్యార్థులు ఈ పార్టీలు చేసుకున్నట్లు గుర్తించడం జరిగింది. మరోవైపు ఈ 50 మంది విద్యార్థులకు కూడా పాజిటివ్ రావడంతో వారందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మల్నాడు రెస్టారెంట్ యజమాని కేవలం విద్యార్థులకే కాదు, చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, మరోవైపు ఇక్కడ పబ్లిక్ కూడా తను సప్లై చేశాడనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసుల విచారణలు కూడా వెల్లడేటువంటి పరిస్థితి కనపడుతుంది. శ్రీ మారుతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తెప్పించి ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక ఏజెంట్ ద్వారా పంపించారు. కానీ యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కానీ సరిగ్గా పట్టించుకోకపోవడంతో వీకెండ్ లో ఎక్కువగా ఈ డ్రగ్స్ పార్టీలు నిర్వహించారు. అక్కడ యూనివర్సిటీలోనే వీళ్ళు డ్రగ్స్ సేవిస్తున్నట్టు కూడా తాజా విచారణలు కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో మనం చూసాం శ్రీమతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ హైదరాబాద్ కు సరఫరా అయింది. మరోవైపు గతంలోనే నైజీరియాకు సంబంధించినటువంటి నిక్ అనేటువంటి వ్యక్తి నుంచి MDMA కొనుగోలు చేసి పలు పబ్బుల్లో ఈ యొక్క డ్రగ్స్ పార్టీలు చేసుకున్నట్లు గుర్తించడం జరిగింది. మల్నాడు రెస్టారెంట్ యజమానిని అదుపులోకి తీసుకొని అతని యొక్క కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి సమయంలో ఇందులో మహీంద్రా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారని నార్కోటిక్ బ్యూరో భావించింది. పక్కా ఆధారాలతోటి విద్యార్థులను అదుపులోకి తీసుకోవాలి. ఎంత డ్రగ్స్ కానీ లేకుంటే గంజాయి కానీ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి రూట్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే అక్కడ సోదాలు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కేసులో 40 అరెస్ట్ చేశారు. ఇక డ్రగ్స్ సేవిస్తున్నటువంటి 50 మంది విద్యార్థులకి కూడా కౌన్సిలింగ్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.